అందరికీ నమస్కారం. యాక్చువల్ చాలా ఉన్నాయి అప్డేట్స్, బ్రేకింగ్స్, బట్ ఇది బిగ్ బ్రేకింగ్. మసూద్ పెజిష్కియాన్ అందరూ వచ్చేసి ఇరాన్ అనగానే ఖమైనీ అంటున్నారు. ఖమైనీ అంటే సుప్రీం లీడర్. జస్ట్ లైక్ ఒక రాజ్యానికి కానీ మత గురువు అంటాడు, లేదా రాజగురువు అంటాడు. అతను సుప్రీం అన్నట్టు. ఇక పరిపాలన అంటే రాజు రిమైనింగ్ వాళ్ళు చేస్తారు. అలా ఖమైనీ అక్కడ మత గురువు అంతే. బట్ అక్కడ ప్రెసిడెంట్ ఉన్నాడు మసూద్ పెజిష్కియాన్. అతను ఇందాక ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు ఈ స్టేట్మెంటు? ఈ గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయే అవి అమెరికాని ఏమన్నాయి తెలుసా? ఒరే ట్రంప్, నీకు దండవరయ్యా, ఏందిరా నువ్వు ఇరాన్ కొట్టుకోవటం ఏంది, మధ్యలో మా మీద బాంబులేందిరా, ప్రపంచమంతానేమో సుస్థిరమైనటువంటి సంపద తొలతూగే అద్భుతమైన దేశాలని చెప్పేసి మమ్మల్ని అంటుంటే, ఇప్పుడు మా మీద మీరు బాంబులు వేస్తుంటే ఒరే ఒక్కొక్కరు భయపడి వెళ్ళిపోతున్నారా, ఇక మా దగ్గర పెట్టుబడి ఎవడు బెటర్రా, వద్దురా అని మొత్తుకుంటే, ఇక అప్పుడు ట్రంప్ వచ్చేసి మరి ఏం చెప్పినట్టు తెలియదు కానీ ఇరాన్ అడిగి మ్యాటర్ అర్థమైపోయింది. భయపడ్డారు. అమెరికా వారు బేసులకి వీళ్ళు ప్లేస్ ఇచ్చారు కదా, మనం వాటి మీద దాడి చేశాం కదా, దాంతో వీళ్ళు భయపడ్డారు. ఇక రానున్న రోజులలో అమెరికాని కొంచెం దూరంగానే పెడతారు. అంత మనతో ఫ్రెండ్లీగా ఉంటారు. వాళ్ళు ముస్లిం, మనం ముస్లిం, మన షియా, వాళ్ళు సున్నీ. అయితే ఏంటి, అలానే దేవుడు అందరికీ. కాబట్టి వాళ్ళు మన ఫ్రెండ్స్. అరే మీరు మనం ఒకటేరా, బట్ అనుకోకుండా వాడి వల్ల మీ మీద బాంబులేసి వచ్చింది, తప్పు అయిపోయింది, క్షమించండి. అది కూడా ఎలాగా? కమాండ్ అండ్ కంట్రోల్ అంటే కమ్యూనికేషన్ ఆదేశాల ప్రకారం దాడి చేయండి, ఆపండి. ఇక్కడ వచ్చేసి సూత్రాలు ఇచ్చేటప్పుడు, కమెంట్స్ ఇచ్చేటప్పుడు కొంచెం తేడా కొట్టింది. కమాండ్ చనిపోయిన తర్వాత ఇక మా వాళ్ళు కంట్రోల్ తప్పారు అండ్ ఆర్డర్స్ పాస్ చేయడంలో కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. దాంతో ఇక ఎవరికి నచ్చడం వాళ్ళు చేసుకుంటూ పోయారు. దానివల్ల విధ్వంసం జరిగింది గల్ఫ్ కంట్రీస్లో, ఎస్పెషల్లీ యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అబుదాబి, దుబాయ్, లైక్ ఇవన్నీ ఒక చోట ఉంటాయి. ఓకేనా? సో విషయం ఏంటి మరి, ఇప్పుడు ఈ మసూద్ పెజిష్కియాన్ చెప్పిన దాని ప్రకారం, ఇరాన్ అధ్యక్షుడు చెప్పిన దాని ప్రకారం సింపుల్గా ఆల్మోస్ట్ యుద్ధానికి ఎండుగడ పడ్డట్టు. మనకున్న సమాచారం మేరకు అమెరికాకి చెందినటువంటి ఆయుధాలు కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇజ్రాయెల్ కూడా ఆల్మోస్ట్ అటువంటిదే అంటున్నారు. ఇరాన్ దగ్గర ఇంకా ఉన్నాయని అంటున్నారు కానీ మేబీ వాళ్ళ దగ్గర కూడా అయిపోయి ఉండవచ్చు. ఇక ఇప్పుడు చర్చల ద్వారా పరిష్కారం. మెయిన్ ఖమైనీ లేడు. ఇక సుప్రీం లీడర్ ఎవరు ఏంటంటే ఖమైనీ కొడుకు అన్నారు, బట్ వేరే దానిలో చెప్పని ఇప్పుడు చెప్తున్నాను. అతనికి వారసులు లేరు. ఎందుకంటే అతను నపుంసకుడు అని చెప్పేసి అన్నారు. ఇంపార్టెంట్, మేబీ స్పెర్మ్ కౌంట్ సరిగా లేదో నాకు తెలియదు, నేను ఇండియాతో స్టడీ చేయలేదు. అది అతని పెళ్ళి అయితే కాల. ఇంగ్లీష్ రిమైనింగ్ వాటిలో అతను ఇంపార్టెంట్ అన్నట్టుగా వార్తలు ఇచ్చుకున్నారు. సో విషయం ఏంటి మరి ఇప్పుడు? ఇక అతను వారసులు ఎవరు లేరు అండ్ మరో చిన్నవాడే చెప్తే వింటాడు, సో మనకు అనుసరణలో ఉంటాడు అని చెప్పేసి అమెరికా అనుకుని ఉండొచ్చు. అండ్ ఇరాన్ అధ్యక్షుడు ఇప్పుడు ఈ మసూద్ పెజిష్కియాన్ కూడా చెప్పి ఉండవచ్చు, ఏ ఇబ్బంది ఉండదురా బాబు, మీరు ఏవైతే మా దగ్గర వచ్చేసి ఈ యురేనియం నిక్షేపాలకు సంబంధించేసి లేదు అణుప్రయోగాలకు సంబంధించి చెక్ చేస్తానో చెక్ చేసుకోండి. ప్రజెంట్ అయితే ఇక్కడ స్తబ్దుగా ఉన్నాం అండ్ మీరు కోరుకున్నట్టుగానే ఇరాన్లో వెస్ట్రన్ కల్చర్ కాకపోయినా ఆడవారికి ఫ్రీడమ్ ఇచ్చే విధంగా బెస్ట్ వేలో ఉండేది ఇక్కడి నుంచి అని చెప్పి చెప్పుండవచ్చు. దాంతో ముందు గల్ఫ్ కంట్రీస్ మీద బాంబులు వేయటం ఆపారు అండ్ ఇరాన్ ఇజ్రాయెల్తో చర్చలు జరపవచ్చు. సో ఆల్మోస్ట్ యుద్ధం ఎండ్ కార్డే నాకు అనిపిస్తుంది. సో అమ్మయ్యా, రేపు మండే నుంచి ఇక అన్నీ నార్మల్గా ఉంటాయి. మండే మాత్రం స్టాక్ మార్కెట్ దూసుకుపోతాయి అండ్ వీలైతే బంగారం వెండి పడచ్చు అనుకుంటారు కానీ అవి కూడా పెరగవచ్చు. సో అదే విషయం, ఆల్మోస్ట్ యుద్ధం ఆగినట్టే అండి.